ఈరోజు మనం చంద్రబాబు గారి జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు గురించి చర్చించుకోండి. దానికంటే ముందు ఆయన చేసిన మంచి పనులు చర్చించుకోండి. 1995లో ఆయన అధికారంలోకి వచ్చారు. ఫస్ట్ ఫుడ్ ఫర్ వర్క్ బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏరియాలో కూడా రోడ్లు ఒక స్థాయిలో నిర్మించిన వ్యక్తి ఆయనే. అప్పుడున్న పరిస్థితుల్లో కాంట్రాక్టులు లాభపడ్డారు, నష్టపడ్డారు, అది వేరే విషయం. ఏదైనా కొంత డెవలప్మెంట్ అనేది జరిగింది. అలాగే నేదురుమల్లి జనార్దన్ అంటే అంతకన్నా ముందు నేదురుమల్లి జనార్దన్ గారి టైం అప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ యువతని చదువుకోవడానికి ఇంజనీరింగ్ చేయడానికి ఏవేవో రాష్ట్రాలు పై దేశాలకు వెళ్ళవలసి వస్తుంది. మన రాష్ట్రంలో ఎక్కువ కాలేజీలు పెడదామని సదుద్దేశంతో ఆయన కూలుకోవడం జరిగింది. ఆ ఇష్యూ మీద పెద్ద రాద్ధాంతం చేసి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వ లీడర్స్ ఆయన దించివేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ చాలా కాలేజీలు ఇవ్వడం జరిగింది. అలాగే చాలా మంది ఇంజనీరింగ్ అయ్యి వాళ్ళు బాగుపడి ఈ స్థాయిలో ఒక స్థాయికి వచ్చి ఇచ్చారంటే అది ఆయన కారణం కాదనలేని సత్యం. ఇంకా తర్వాత ఆయనకి ఎలాగా నెక్స్ట్ కూడా ఆయనకే ఆయన చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసి ప్రజలు కూడా రెండోసారి కూడా ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చి పోలవరం విషయం స్టార్ట్ చేశారు. ఏది ఏమనుకున్నా పోలవరం విషయం మాత్రం రాజశేఖర్ రెడ్డికే క్రెడిట్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయనే స్టార్ట్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటే ఆయన పేరు చెప్తాం. ఆ రకంగా అన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి, అది పూర్తవడాలు ఎంతసేపు ప్రతి పార్టీ కూడా అది అంటే జనాలు అనుకుంది ఏంటంటే ఒక పార్టీకి ఎంతో కొంత ఫండ్ ఇచ్చేదిగా ఉంది పోలవరం, దాన్ని పూర్తి చేసే పరిస్థితి అయితే ఏ పార్టీ ముందుకు రావడం లేదు అనేది ప్రజల అభిప్రాయం. అది పక్కన పెడతాం. ఆ తర్వాత మీకు తెలుసు కియా అవ్వచ్చు, అలాగే గూగుల్ సెంటర్ అవ్వచ్చు. అంతకుముందు రాజశేఖర్ రెడ్డి ఏదో కియా చేశారంటే అది నిజమో అబద్ధం. లేదా ఆదాని సెంటర్ అని జగన్ హయాంలో రావడం, ఆ తర్వాత గూగుల్ సెంటర్ రావడం, ఏది ఏమైనా మీ హయాంలో వచ్చాయి కాబట్టి ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీదే. తెలంగాణలో హైదరాబాద్లో ఆ భూమి ఫీజు చేసినది హైటెక్ సిటీకి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అయినా డెవలప్ చేసేది మీరే, ఆ క్రెడిట్ మీదే. రీసెంట్ గా అనంతపురంలో ఈ డిఫెన్స్ కి సంబంధించి విమానాల తయారీ సంస్థ 15,000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుబడి పెడుతుంది. అది ఇప్పుడు కోalition గవర్నమెంట్ కాదు, మీ మాట విన్నారు. ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మిమ్మల్ని కాదనలేని సత్యం, మీరు ఆ డెవలప్మెంట్ కి మీరు అర్హులు, మేము కాదనలేదు. కానీ అమరావతి విషయంలో అంత మొండిగా ముందుకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే ప్రజల ఆలోచన. అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కరెక్ట్గా లేదు, లోతులో ఉంది, మునిగిపోతుంది. జూలై ఆగస్టు టైం అప్పుడు గట్టిగా వర్షాలు పడితే అవి కనిపించదు అనేది ఎంతమంది చెప్పినా మీరే అక్కడికి ఎందుకు వెళ్ళగలుగుతున్నారు అనేది ఇప్పుడు ప్రజలందరూ ఆలోచన. అధికారంకి వచ్చాం కదా, ఎలాగైనా దాన్ని అక్కడే కడతాను, ఏదో చూపిస్తానే ఆలోచనతో ముందుకెళ్ళడం మీ తప్పు అని నా అభిప్రాయం. నేను చూస్తున్నాను. ఈరోజు 2,000-2,500 స్క్వేర్ ఫీట్ ఖర్చు అవ్వాల్సింది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 10,000 నుంచి 20,000 నుంచి 30,000 కూడా కొన్ని బిల్డింగ్లకు మీరు ఇస్తున్నారని అది నిజమో అబద్ధం అని సెకండరీ. ఆ రేంజ్ లో ఖర్చు అయితే అవుద్ది అక్కడ. ఎందుకంటే అక్కడున్న సాయిల్ అటువంటి అంత ఖర్చు అవ్వకపోవచ్చు, ఎవరొచ్చినా ఇంత చేస్తారు. ఇంకా దాని గురించి మేము అడగలేదు. అక్కడ మీరు ఎందుకు కట్టాలి? ముందు న్యూజివీడ్ అన్నారు. సార్ న్యూజివీడ్ ఏమో రాజధానికి పనికిరాదా? హైవే పక్కన ఉంది, బీసీ సోదరులందరూ బాగుపడిపోతారన్నా, వాళ్ళ భూములకు రేట్లు పెరిగిస్తే మీ అధికారం పతనం అయిపోద్దన్నా చెప్పండి. అంత మొండిగా ఆ మూలకు తీసుకెళ్లి హైవేకి దూరంగా ఉన్న ఆ అమరావతి అనే ఎందుకు డెవలప్ చేయాలి?
కొన్ని వేల కోట్లు వృధాగా పోసేస్తారు. మీరు ఎంత ప్రయత్నించినా కొత్త ప్లేస్లో కొత్త రాజధాని అనేది కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది కానీ వెంటనే కనిపించదు. 4-5 బిల్డింగుల్లో కనిపించే 33 ఎకరాల్లో 4-5 బిల్డింగ్లు కడితే ఏమోలండి. దీని గురించి ఆలోచన చేయండి, మొండిగా వెళ్ళొద్దు. కొన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ 3 కలిపి నాగగాని కాకపోతే ఏదో ఇక కొత్త ఏరియాలో ఇప్పుడు మీరు న్యూస్ వీడ్ అంటూ ఇటు ఎందుకు వచ్చారనేది నాకు ప్రజలందరూ ఆలోచన, ప్రజల యొక్క ఆలోచన. మంచి ప్లేసులో ఎత్తైన ప్లేసు గట్టిగా ఉంటది. ఈ విధంగా నా ఒపీనియన్ ఏంటంటే మీ జీవితంలో అతి పెద్ద చెత్త నిర్ణయం ఏదైనా ఉంటే అమరావతి. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో మీరు చనిపోయిన తర్వాతైనా ఆ రాజధాని అక్కడ ఉన్నంత వరకు ఆ రాజధాని గురించి మిమ్మల్ని తిట్టేవారు ఉంటారు తప్పించి పొగులోని ఒక్కరూ ఉండరని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. థ్యాంక్ యూ.